అస్సాంలోని బరక్ వ్యాలీలో చాలా మంది బెంగాలీలు ఉంటారు కాబట్టి అక్కడి వారు సర్వసాధారణమట. కళ్ళెదురుగానే భారత్పై కుట్రలు చేస్తుంటాడు. ఎవరు? మన యువరాజు రాహుల్ గాంధీ. అందుకే అమెరికా, చైనాలకు చెంచాల్లా పనిచేసే మొహమ్మద్ యూనస్ ఈ మధ్య చిలరేగిపోతున్నాడు. అందుకే తాజాగా మరోసారి మనల్ని రొచ్చగొట్టే ప్రయత్నం. అదేంటి, జనగణమన పాడితే అంతలా ఆడిపోసుకుంటున్నారని మీరు అనుకోవచ్చు. అసోంకు చెందిన మన వీర సెక్యులర్ కాంగ్రెస్ నేత పాడింది భారతదేశ జాతీయ గీతం కాదు. భూషణ్ దాస్ పాడింది ఇలా కాంగ్రెస్ లీడర్లకు అందరికీ తెలిసింది ఒకటే కదా, ముస్లిం ఓటర్లను ప్రసన్నం చేసుకోవటానికి దేనికైనా రెడీ అంటారు. నమస్తే, వెల్కమ్ టు గాంధీవం, ది ఎరా ఆఫ్ ట్రూత్. కరి అంటే ఏంటో తెలుసా? సంస్కృతంలో కరి అంటే ఏనుగు. ఏనుగుతో పోలిస్తే కరోనా వైరస్ ఎంత చిన్నదో కదా. అయినా కరి కంటే కరోనా వైరసే డేంజర్. ఇది మనందరికీ తెలుసు. అసలేంటి ముచ్చట అంటారా? బయట శత్రువులు కరి లాంటి వాళ్ళు, అంటే ఏనుగుల్లా పెద్దగా స్పష్టంగా కనిపిస్తారు. వారిని ముందే గుర్తించి ఎదుర్కోవచ్చు, జాగ్రత్త పడవచ్చు. కానీ కరి కంటే కరోనా వైరస్ చాలా డేంజర్. అది మన లోపలే ఉండి మనకే ఫుల్ స్టాప్ పెట్టేస్తుంది. తాజాగా అలాంటి ఓ కరోనా వైరస్ అస్సాంలో అలజడి రేపింది. దాని పేరు బిందు భూషణ్ దాస్. వైరస్ అంటూ మనిషి పేరు చెప్పడం ఏంటి అనే కదా మీ డౌట్. సదరు బిందు భూషణ్ దాస్ అనే ఆయన ఒక కాంగ్రెస్ లీడర్. ఇప్పుడు అర్థమైంది కదా వైరస్ అనటం వెనుక ఉద్దేశం ఏంటో. అసలు కథలోకి వెళ్తే బిందు భూషణ్ దాస్ అస్సాం రాష్ట్రానికి చెందిన చేయి గుర్తు పార్టీ సీనియర్ నేత. ప్రధానంగా ఆ రాష్ట్రంలోని బరాక్ వ్యాలీ అనే ప్రాంతంలోకి చెందినవాడు. అక్కడ ఈయన పేరు అంతో ఇంతో ఫేమస్ కూడా. ఇక కాంగ్రెస్ వారికి సహజంగానే అబ్బే లక్షణమైన దేశ వ్యతిరేక ధోరణిలో బిందు భూషణ్ దాస్ కూడా ఒక ఘనకార్యం చేశాడు. గత 10 సంవత్సరాల కాలంగా అస్సాంలో బీజేపీ అధికారంలో ఉంటుంది. సీఎం హిమంత బిశ్వ శర్మ ఈశాన్య రాష్ట్రాల డేరింగ్ అండ్ డైనమిక్ బీజేపీ లీడర్గా ఎదిగారు. ఆయనను తట్టుకోవటం అస్సాం కాంగ్రెస్ వాళ్లకు ఎంత మాత్రం వీలు కావటం లేదు. మన కాంగ్రెస్ నేతలు కర్ణాటక సిద్ధరామయ్య మొదలు మన తెలంగాణ సీఎంతో సహా హిమాచల్ ముఖ్యమంత్రి, ఇంకా జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే అండ్ ఫైనలీ మన యువరాజు రాహుల్ గాంధీ, ఇలా కాంగ్రెస్ లీడర్లకు అందరికీ తెలిసింది ఒకటే కదా, ముస్లిం ఓటర్లను ప్రసన్నం చేసుకోవటానికి దేనికైనా రెడీ అంటారు. మరి కాంగ్రెస్ లంకలో పుట్టిన బిందు భూషణ్ దాస్ మాత్రం తక్కువ తిన్నాడా? ఏకంగా ఒక పాటే పాడేశారు. పక్క దేశం నుంచి అక్రమంగా వచ్చిన దొంగ ఓటర్ల మెప్పు కోసం జాతీయ గీతం ఆలపించాడు. అదేంటి, జనగణమన పాడితే అంతలా ఆడిపోసుకుంటున్నారని మీరు అనుకోవచ్చు. అసోంకు చెందిన మన వీర సెక్యులర్ కాంగ్రెస్ నేత పాడింది భారతదేశ జాతీయ గీతం కాదు. భూషణ్ దాస్ పాడింది బంగ్లాదేశ్ జాతీయ గీతం. బిందు భూషణ్ దాస్ ఒకానొక స్థానిక కాంగ్రెస్ మీటింగ్లో గొంతు సవరించుకొని అమర్ సోనార్ బాంగ్లా అని పాట అందుకున్నాడు. స్టేజ్ మీద ఉన్న ఇతర కాంగ్రెస్ నాయకులు కూడా కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయారు. ఎవరు ఆపలేదు కూడా. తరువాత తీరిగ్గా అస్సాం కాంగ్రెస్ వివరణ కూడా ఇచ్చింది. అస్సాంలోని బరక్ వ్యాలీలో చాలా మంది బెంగాలీలు ఉంటారు కాబట్టి అక్కడి వారు బెంగాలీ గీతాలు పాడుకోవటం సర్వసాధారణమట. నిజానికి మన కాంగ్రెస్ నాయకుడు పాడిన పాట బంగ్లాదేశ్ జాతీయ గీతమే, కానీ రాసింది రవీంద్రనాథ్ ఠాగూర్. ఆయన ఎప్పుడో బెంగాల్ని విడదీసి బ్రిటిష్ గాడిదలు రెండుగా చీల్చినప్పుడు అమర్ సోనార్ బాంగ్లా అనే గీతం రాశాడు. తరువాతి కాలంలో జనగణమన రాయగా అది మన భారతదేశ జాతీయ గీతం అయ్యింది. 1971లో పాకిస్తాన్ పైశాచిక కౌగిట్లోంచి బయటపడ్డ బంగ్లాదేశ్ 1972లో అమర్ సోనార్ బాంగ్లా గీతాన్ని తమ దేశ జాతీయ గీతంగా ఎంచుకుంది. కానీ రవీంద్రుడు రాసిన ఒకానొక అద్భుత బెంగాలీ గీతం ఉన్నట్టుండి ఇప్పుడే అస్సాం కాంగ్రెస్ వారికి ఎందుకు గుర్తుకు వచ్చింది? ఇది అసలు సిసలైన సెక్యులర్ ప్రశ్న. మనం కాసేపు మన దేశంలో దాగున్న మన కరోనా వైరస్ల గురించి కాకుండా బయట శత్రువుల వద్దకి వెళ్ళొద్దాం. మనం మొదట్లో చెప్పుకున్నట్లుగా బంగ్లాదేశ్లో కూర్చున్న మొహమ్మద్ యూనస్ అనేవాడు మనకు విస్పష్ట శత్రువు. కళ్ళెదురుగానే భారత్పై కుట్రలు చేస్తుంటాడు. అటువంటి ఆ వృద్ధ జాంబూకం తాజాగా ఏం చేసిందో తెలుసా? బంగ్లాదేశ్కు ఈ మధ్య పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు, ఐఎస్ఐ వాళ్ళు ఇష్టానుసారంగా వచ్చిపోతున్నారు. మాజీ ప్రధాని షేక్ హసీనా ఉండగా పాకీలకు నో ఎంట్రీ బోర్డ్ స్ట్రిక్ట్గా ఉండేది.
ఇప్పుడు యూనస్ వచ్చాక వెల్కమ్ బోర్డ్ పెట్టి మరి పిలుస్తున్నాడు. ఎందుకంటే పాకిస్తాన్ ఇంకా దానికి సంబంధించిన ఐఎస్ఐ, లష్కర్ ఏ జైషే మొహమ్మద్ లాంటి ఉగ్రవాద సంస్థలు అందరూ కలిసి ఇండియా నుంచి నార్త్ ఈస్ట్ ను వేరు చేయాలని కలలు కంటున్నారు. ఎవరు? మొహమ్మద్ యూనస్ తో పాటు వాడి వెనుక ఉన్న జమాతే ఇస్లామే లాంటి బంగ్లాదేశీ జిహాదీ సంస్థలు, అమెరికాలోని డీప్ స్టేట్ అండ్ సిఐఏ కూడా. వీళ్ళందరికీ ఈశాన్య భారతం టార్గెట్ అవుతోంది. చైనా కూడా 7 సిస్టర్ స్టేట్స్ ఇండియా నుంచి విడిపోతే లోపల సంతోషమే. అందుకే అమెరికా, చైనాలకు చెంచాల్లా పనిచేసే మొహమ్మద్ యూనస్ ఈ మధ్య చిలరేగిపోతున్నాడు. అందుకే తాజాగా మరోసారి మనల్ని రొచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. రీసెంట్గా పాకిస్తాన్ నుంచి ఒక ఆర్మీ అధికారి యూనస్ ని కలవడానికి బంగ్లాదేశ్కి వచ్చాడు. ఎందుకు ఏంటి అని మనకు తెలియకున్నా భారత్ మీద కుట్రలు చేయటానికేనని మనం నమ్మకంగా భావించవచ్చు. వాళ్ళిద్దరి మధ్య సీక్రెట్ మీటింగ్ ఏదో జరిగిపోయాక మీడియా ముందుకు బిల్డప్ కోసం ఒక బుక్ ఇచ్చాడు మొహమ్మద్ యూనస్. అది అందుకున్న పాకీ ఆఫీసర్ కెమెరాలకు చూపించాడు. కొద్దిసేపట్లోనే ఆ బుక్ కవర్ పేజీ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దానిపై ఉన్న బొమ్మలో మన ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు బంగ్లాదేశ్లో భాగంగా చూపించబడ్డాయి. దీనిపై ఇటు ఇండియా అటు బంగ్లాదేశ్ అధికారికంగా ఏమీ అనలేదు. కానీ సోషల్ మీడియాలో చాలా మంది మొహమ్మద్ యూనస్ అతి తెలివిని తప్పుబట్టారు. గతంలో చైనాలో కూర్చొని ఇదే యూనస్ తాత మన నార్త్ ఈస్ట్ పై పిచ్చివాగుడు వాగాడు. కాబట్టి ఈసారి కూడా కావాలనే ఆ బొమ్మ అచ్చేసిన పుస్తకం పాకిస్తాన్ ఆఫీసర్కి ఇచ్చి ఉంటాడని చాలా మంది విశ్లేషణ. అది ఇప్పుడు నిజమయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అమెరికా వేసే బిస్కెట్లకు తోకాడించే యూనస్ లాంటి వాడు అంతకంటే చేసేది ఏముంటది? మొత్తానికి ఆన్లైన్లో పెద్ద రచ్చ జరిగింది. పాకీలకు బంగ్లాగాళ్ళు ఇచ్చిన పుస్తకం వల్ల ఇంత జరుగుతుంటే అస్సాంలోని కాంగ్రెస్ నాయకుడు ఏం చేశాడో విన్నారు కదా. పక్క దేశం జాతీయ గీతం ఆలపించేశాడు. ఇప్పుడు ఈ టైమింగ్ని బట్టి చెప్పండి, కేవలం అది యాదృచ్ఛికం అంటారా? పోనీ రవీంద్రనాథ్ ఠాగూర్ మీద అభిమానం అంటారా? లేదా అస్సాం కాంగ్రెస్ వారు కలరింగిస్తున్నట్టు బెంగాలీ పాటల మీదున్న ఇష్టం అంటారా? అవేవి కావు. బంగ్లాదేశ్ ఈశాన్య భారతాన్ని కబలిస్తామంటోంది. అక్కడి నుంచి అస్సాంలోకి చొరబడి దశాబ్దాలుగా తరతరాలుగా ఇక్కడే తిష్ట వేసిన చొరబాటుదారులు బోలెడు మంది ఉంటారు. వాళ్ళలో ముస్లింలు ఎలాగో ఉంటారు. మరి వాళ్ళ ఓట్లు కావాలంటే వాళ్ళ జాతీయ గీతం పాడకుంటే ఎట్లా? అదే చేశాడు బిందు భూషణ్ దాస్. అధికారం కోసం శత్రుదేశం పాటలు పాడటం ఇప్పుడు మనకు కొత్త ఏం కాదు. ఇటుపక్క పాకిస్తాన్ గురించి కూడా గొప్పగా చెప్పే కాంగ్రెస్ నేతలు ఎందరు లేరు. దిగ్విజయ్ సింగ్ లాంటి వారు పాకీ ఉగ్రవాద నేతల్ని గారు అంటూ పార్లమెంట్ సాక్షిగా గౌరవిస్తారు. మణిశంకర్ అయ్యర్ లాంటి వారైతే పాకిస్తాన్ కోసం తహతహలాడిపోతుంటారు. మరి అస్సాంలోని వారేం తక్కువ? పాకిస్తాన్కు కొందరు కాంగ్రెసీలు జై కొడితే బంగ్లాదేశ్కు మరికొందరు జై కొడతారు. మన బతుకులు అంతే, ఇప్పటికీ మారవు. ఇంతకీ మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో చెప్పండి. దేశం బయట కర్రీ డేంజరా లేదా దేశంలోని కరోనా వైరస్ డేంజరా అని. జై హింద్, జై భారత్.